మాధురి వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి ఈ రోజు వచ్చేసి మనము చందేరి కాటన్ సిల్క్ లో బ్లాక్ ప్రింట్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, డ్రేపింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి బాగ్రూ ప్రింట్స్ లో వచ్చే చందేరి డిఫరెంట్ అండి. ఇది వచ్చేసి మనకి కలకత్తాలో దొరికే చందేరి అండి. ఇది చాలా మంది దీన్ని చందేరి మహేశ్వరి అంటారు, లేకపోతే మహేశ్వరి చందేరి అంటారు, ఎనీథింగ్ అనుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఆఫీస్ వేర్ కి ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది విత్ బార్డర్ వస్తుంది, దీనిపైన మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది, చూసారు కదా. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మంచి పీచిష్ పింక్ అండి. పీచిష్ పింక్ పైన ఇలా డయాగ్నల్ గా లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి, జస్ట్ లైన్స్ వచ్చి బార్డర్ వచ్చింది పీచిష్ పింక్ లో. చాలా బాగుంది, ఇది కంఫర్టబుల్ గా ఉంటుందండి కట్టుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి 3200 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మెరూన్ కలర్. మెరూన్ కలర్ కి కింద పైన బార్డర్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి మధుబని డిజిటల్ ప్రింట్ వచ్చింది, చూసారు కదండి. పళ్ళులో మధుబని డిజిటల్ ప్రింట్ వచ్చింది, బార్డర్ లో కూడా మనకి కింద పక్కన మధుబని డిజిటల్ ప్రింట్ వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా ఇలా మధుబని డిజిటల్ ప్రింట్ విత్ బార్డర్ వచ్చింది, చూసారు కదండి. ఇవి డ్రేపింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. మంచి మెరూన్ కలర్ అండి ఇది. దీని కాస్ట్ కూడా 3200. నెక్స్ట్ అండి ఇది మంచి ఇంక్ బ్లూ, డార్క్ నావీ బ్లూ కలర్ అండి. ఇది కూడా దీనికి కూడా మనకి ఏంటంటే మధుబని బ్లాక్ ప్రింట్ వచ్చింది, కింద బార్డర్ లో కూడా వచ్చిందండి. ఇది మధుబని బ్లాక్ ప్రింట్. సేమ్ చూడడానికి లుక్ వైజ్ అయితే హ్యాండ్ పెయింట్ లాగే ఉందండి, కానీ ఇది బ్లాక్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి దీంట్లో. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా మధుబని డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చిందండి. ఇది మంచి లుక్ వస్తుంది, అంటే ప్యూర్ క్వాలిటీ ఆఫ్ టస్సర్ లో మనకి మధుబని హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా వస్తుందో ఆ లుక్ లో ఉందండి. ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 3200 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి. ఇది డార్క్ మస్టర్డ్ ఎల్లో. దీనికి కూడా అంతే అండి, బార్డర్ వచ్చింది. బార్డర్ లో మనకి మధుబని స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ డిజిటల్ ప్రింటింగ్ ఎనీథింగ్ అది అనుకోవచ్చు, అది ఉంది. అలాగే పళ్ళులో కూడా మధుబని ప్రింటింగ్ ఉంది. దీనికి కూడా సేమ్ అండి, మనకి బ్లౌజ్ ఇలా మధుబని ప్రింటింగ్ వచ్చేసి బార్డర్ వచ్చింది. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో అండి, చాలా బాగుంటుంది. అంటే మనకి ఇప్పుడు ఫాలింగ్ మెటీరియల్ ఉండి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ కి వెళ్ళొచ్చు, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి 3200 ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చందేరి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏనండి. మీరు చూస్తే దీంట్లో వచ్చేసి మనకి ఇందులో బ్లాక్ ప్రింట్ వచ్చింది, అలాగే బార్డర్ లో కాంతా స్టిచ్ వచ్చిందండి. మనకి ఈ కింద చూస్తే ఇదంతా కూడా కాంతా స్టిచ్ అండి. అది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ విత్ చిన్న బార్డర్ వచ్చింది. సేమ్ కలర్, ఇది వక్కపొడి కలర్ అండి. డార్క్ కాఫీ కలర్ ఆర్ వక్కపొడి కలర్ అనొచ్చు. డార్క్ కలర్ అండి, ఇది మంచి షేడ్. ఇది కట్టుకుంటే ఫెయిర్ గా ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 3200 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ మీద మీకు బీజ్ కలర్ తో బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. దీనికి కూడా కింద కాంతా స్టిచ్ వచ్చింది. లైన్స్ టిష్యూ లైన్స్ వచ్చిందండి మనకి పళ్ళులో వచ్చేసి, చూసారు కదా. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. దీనికి కూడా బ్లాక్ కలర్ ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా మీకు ఇలా బ్లాక్ ప్రింట్ ఉంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. దీని కాస్ట్ కూడా మీకు 3200 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి చందేరిలోనేనండి. చందేరిలో దీనికి కూడా మనకి ఇదంతా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసింది. అలాగే కింద బార్డర్ లో పళ్ళులో కాంతా స్టిచ్ వచ్చిందండి మనకి. ఇది మొత్తం కూడా హ్యాండ్ కాంతా స్టిచ్. దీనికి కూడా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి నెక్ కి స్లీవ్స్ కి ఇలా కాంతా వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ లో నెక్ కి వచ్చింది, అలాగే స్లీవ్స్ కి కూడా వచ్చింది కాంతా వర్క్, చూసారు కదా. దీనికి వర్క్ ఎక్కువ ఉండడం మూలన దీని కాస్ట్ వచ్చేసి 4000 అండి మనకి. ఇది 4000, చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో ఇది మంచి రాయల్ బ్లూ లాస్ట్ పీస్ అండి. దీని కాస్ట్ కూడా మనకి 4000. ఇది కూడా రాయల్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది. దీనికి కూడా కింద పైన బార్డర్ లో మొత్తం కాంతా స్టిచ్ వచ్చింది, పళ్ళులో కూడా కాంతా స్టిచ్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంతా స్టిచ్ బ్లౌజ్ వచ్చిందండి. స్లీవ్స్ కి నెక్ కి కాంతా వర్క్ వచ్చింది మనకి. అందుకే ఇది హ్యాండ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాస్ట్ పెరిగిందండి. దీని బ్లౌజ్ లో స్లీవ్స్ కి వచ్చింది, బ్యాక్ నెక్ కూడా వచ్చింది. బార్డర్ లో కింద పైన మొత్తం కూడా మనకి కాంతా వర్క్ వచ్చింది. సో దీని కాస్ట్ కూడా 4000. ఈ రోజు చూసారు కదండి, ఈ ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఆఫీస్ వేర్ కి బాగుంటుంది, రెగ్యులర్ వేర్ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి పూజలకి అలా కూడా బాగుంటుంది. దీని వాష్ కేర్ వచ్చేసి
మనం ఇంట్లో హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇచ్చి తర్వాత నుంచి అయినా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అండి ఏ ఫ్యాబ్రిక్ అయినా మనము డ్రై క్లీనింగ్కి ఇచ్చినప్పుడు వచ్చేంత స్మూత్నెస్ మనం ఇంట్లో వాష్ చేస్తే అయితే రాదు. ఎందుకంటే మనం కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్గా వాటిని వాష్ చేసి మనకి రోలింగ్ లాగా లైట్గా స్టార్చ్ అప్లై చేసి నీట్గా ఇస్తారు. కాబట్టి ఎంతైనా ఫస్ట్ వాష్ మనం డ్రై వాష్కి ఇచ్చినంత లుక్ మనం ఇంట్లో వాష్ చేస్తే రాదు. అలా అని డ్రై వాష్ మ్యాండేటరీ ఏం కాదు. మీకు లుక్ వైజ్ బాగుండాలి అనుకుంటే మీరు డ్రై వాష్ చేయించుకోండి, లేదా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇంట్లో షాంపూ వాష్ అయినా చేసుకోవచ్చు, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ అయితే మనం ఇంట్లో కూడా వాష్ చేసుకునే ఫ్యాబ్రిక్ ఏనండి. కంపల్సరీ మ్యాండేటరీగా డ్రై వాష్ అయితే అవసరం లేదు. చూసారు కదండి, ఈ స్టాక్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకుంటే మన స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు నెక్సస్ మాల్, కూకట్పల్లి, హైదరాబాద్.